2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 60% బాగుంది. 40% ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా సర్దుకొని చేయాలని నేను కోరుకుంటాను. ఏంటి బాబు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తున్నారా అనుకుంటున్నారా? ప్రజలకు అందంది ఆ లోకల్ జనరల్ బాడీలు, లోకల్ నాయకులు చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళి అంత లెక్క చూడలేడు కదా. అందరూ ఆ లోకల్ నాయకులు చూసుకోవాలి. ప్రజలకు అందరికీ అందుబాటులోకి ఎవరికి ఏ హామీ వెళ్ళాలో అది వెళ్తుందో లేదో ఆ జనరల్ బాడీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, కార్యకర్తలు, జూనియర్ లీడర్లు అలాంటి వాళ్ళు అందరూ చూసుకోవాలి. అది ప్రభుత్వం మీద తప్పును నెట్టేయడానికి మనం ప్రయత్నం చేయడం చాలా తప్పు అని నేను అనుకుంటాను. ఏంటి బాబు నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని ఆర్కే రోజా గారు కామెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఆర్కే రోజా పనికి మళ్ళీ చెత్త అనేసి అన్నదనేసి పట్టించుకోవడం మన తప్పు. వాళ్ళు ఇప్పుడు అలాంటి తప్పుడు మాట్లాడి వీళ్ళ పరిపాలన విధానాన్ని ప్రకటించడానికి అలాంటి తప్పుడు స్టేట్మెంట్ ఏదో ఒకటి ఇచ్చేసి వీళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి అలాంటి ఎత్తుగాళ్ళు వేస్తుంది రోజా, జగన్మోహన్ రెడ్డి. అదైతే వాస్తవం. ఏంటి మరి మెగా డిఎస్లో దగా జరుగుతుందనేసి ఇప్పటికీ అంటే దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలనేసి జగన్ గారు ప్రభుత్వం అంటారు. దాని మీద మీ అభిప్రాయం? అండ మీదకు వెళ్ళాడు కదా, 250 కేసులు పెట్టించాడు కదా జగన్. అందులో నేటి తేల్చుకొని వచ్చేసారు కదా వాళ్ళందరూ. ఇతని కాడికి వెళ్ళి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ప్రభుత్వం కాడికి వెళ్ళారు కదా సంప్రదింపులకి. మరి 250 కేసులు పెట్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవేటయ్యా కోర్టులు చెప్తాయి కదా. మళ్ళీ ఇంకా అత్యాలకు ముందు సిబిఐ వస్తుంది. కోర్టు చెప్తుంది సిబిఐ అవసరమైతే. ఇంకా అడగడానికి లేదు కదా, కోర్టుకి వెళ్ళాడు కదా. వెళ్ళకపోదు కదా మళ్ళీ కూటమి మీద నిందలు వేయడానికి. ఏంటి బాబాయ్ మరి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్ పట్టి ఒక గొడ్డలు పట్టి దానికి విధి విధానాలు ఏమీ ఉండవు అనేసి అన్నారు. అది ఎంతవరకు వాస్తవం ఉంటారు? మావి గన్ను జగన్, అవినాష్ గన్ను పులివెందుల అవి అయితే కనపరము చూడక్కర్లేదు. గొడ్డలు లేదు, వాళ్ళు ఏ పని చేయలేరు. అదైతే 100% గ్యారెంటీ. మరి కొడాలుగా రియాక్ట్ అవుతూ మరి గొడ్డలు పట్టే నరుకుతాం ఓటు అనే గొడ్డలతోటి ఓట్లు నరుకుతాం. అదే ఓట్లు లేనినారు కదా, మనుషులు లేనినారు కదా రాళ్ళు. ఏంటి ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే 60% సక్సెస్ అయింది. ఆ 40%లో ఇంకొక 20% ప్రజల కాడ వీళ్ళు మన్నను పొందితే రేపు భవిష్యత్తులో వీళ్ళకి ఉంటుంది. అమరావతి ఈసారైనా పూర్తవుద్ది అనుకుంటున్నారా? అమరావతి ఈసారైనా పూర్తవుద్ది, వీళ్ళ హయాంలో పూర్తవుతుంది. అమరావతి పూర్తి అవ్వడం అనేది అది ఒక ఊరు కాదు, ఒక నగరం కాదు, ఒక రాజధాని. అది ముందు అసెంబ్లీ, కోర్టులు, హైకోర్టులు ఇవి కట్టుకొని వీటిని పాలించుతుండగా అది రన్ అవుతుండగా అది దానికి పూర్తి అవ్వడం ఏటు ఉంటుంది? పూర్తి అవ్వడం ఏటు ఉంటుంది? జగన్ గారు పాదయాత్ర చేస్తారంటే వచ్చే అవకాశం ఉందంట. పాదయాత్ర చేస్తే జనాలు వస్తారు. వచ్చిన వాళ్ళు ఆడు తొక్కించుకొని మట్టించుకొని వెళ్ళిపోతాడు.